మీ లారీ డ్రైవర్లు చాలా టూ మచ్ ఉంటారు అబ్బా అని అన్నాడు. ఎందుకు అని అడిగిన నేను. ఎందుకు అని అడిగితే ర్యాష్ డ్రైవింగ్ చేస్తారు, మొత్తం బండ్లని ఓవర్టేక్ చేసుకుంటూ అటు ఇటు కొడతారంటే నేను అడిగిన ఏంటంటే నేను వచ్చింది ఆడికి నా మర్యాదని కాపాడుకోవడానికి, నా డ్యూటీ నా డ్రైవింగ్ మర్యాద కాపాడుకోవడానికి నేను వచ్చిన, నాకు కావాల్సిన వచ్చిన. నేను చెప్పాలనుకున్న విషయం కూడా అదే. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్టర్ ఉంటాడు, పోలీస్ ఉంటాడు, పొలిటీషియన్ ఉంటాడు, డాక్టర్ ఉంటాడు, వివిధ రంగాలలో చాలా మంది ఉంటారు. వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే ఆ వ్యక్తిని మాత్రమే ఇప్పుడు రామకృష్ణ అనేటోడు ఒక పొలిటీషియన్ అనుకో, రామకృష్ణ తప్పు చేసి నేను నేరం చేసిన వీడు ఒక బ్యాడ్ ఫెలో అంటారు సొసైటీ. లారీ డ్రైవర్ చేస్తే అట్లా అన్నారు, టోటల్ ఫీల్డ్ లారీ నా కొడుకులే ఇంత అంటారు. నేను అదే చెప్పిన అభిజిత్ గారికి డైరెక్ట్, ఇలా ఎలా అంటారు మీరు, నేను ఇది చెప్పడం కోసమే వస్తున్నా సార్, దీన్ని రాంగ్ అని ప్రూవ్ చేయడానికైనా రావాలనుకుంటున్నా నేను. ఇంకా మాకు కొన్ని వాల్యూస్ ఉంటాయి, మమ్మల్ని సొసైటీ ఎట్లా అంటే అందరు డ్రైవర్స్ పక్కన పెడితే ప్రత్యేకంగా లారీ డ్రైవర్లని వేరే హ్యూమన్ బీగా చూస్తున్నారు, మనుషుల్లాగా చూస్తలేరు అసలు. ఇంకొక కైండ్ ఆఫ్ పీపుల్ అంటే వాడు తాగుతాడు ఇవ్వట్లేడు. ఇప్పుడు నేను స్టేజ్ మీద కూడా అన్నా అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటారంటే మరి అందరూ ఉన్నోళ్ళు ప్లస్ చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు, ఇంజనీరింగ్లు, నేను నైట్ టైం సిటీ నో ఎంట్రీ అయిపోగానే ఎంట్రీ అవుతాయి మా లారీ లోపలికి, సిటీలకు డే టైంలో ఎంట్రీ ఉండవు. ఆ కేపీహెచ్ బ్యాగ్ ఆడబోతే మస్తు మంది ఉంటారు సార్ నీళ్ళు అంటే అలా అంటలేను, కొంతమంది ఉంటారు అని అన్నారు. నీకు ఈ కాస్ట్ కరెక్టే కానీ నువ్వు ఈ ప్లాట్ఫామ్ కి అన్ఫిట్ అని ఎవరు, డైరెక్ట్ అభిజిత్ గారు.